అన్నమయ్య జిల్లా కుక్కలదొడ్డి సమీపంలోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణులు క్రూర మృగాలు ఉన్నట్లు అటవీ అధికారి జగన్నాథ్ సింగ్ తెలిపారు. దీంతో ప్రజల భద్రత దృష్ట్యా తాము కుక్కలదొడ్డి ద్వారా తిరుమలకు వెళ్లి కాలిబాటను నిషేధించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు గుంపులుగా అడవిలోకి ప్రవేశిస్తే విచక్షణారహితంగా వన్యప్రాణులు క్రూర మృగాలు దాడి చేసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ప్రజలు అధికారుల ఆదేశాలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. జాతీయ వన్యప్రాణ సంరక్షణ చట్టం ప్రకారం అడవుల్లోకి వెళ్లడం నిషేధమని, అడవుల్లో పాదయాత్రకు అనుమతి లేదని, రోడ్డు మార్గం గుండా వెళ్లాలని సూచించారు. ఆయన తిరుమల మహాపాదయాత్ర అని చెప్పి ఒకటి న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు, ప్లస్ మీడియాలో అంతా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. దాదాపు 4 నుంచి 5,000 పిలిగ్రిమ్స్ అందరూ కూడా ఒక గ్రూప్లో వెళ్ళడము, ఇంకా అన్నమయ్య జిల్లా సిద్లేరు రూట్ నుంచి వెళ్ళడం అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. దీనికి సంబంధించి చెప్పాలంటే మన జిల్లాలో మన దగ్గర 2,57,000 హెక్టార్లు మన దగ్గర అడవి ఉంది. దాంట్లో మనకు నేషనల్ పార్క్స్ కూడా ఉన్నాయి, శాంచురీస్ కూడా ఉన్నాయి. ఈ నేషనల్ పార్క్ అండ్ శాంచురీస్లో మనకు చిట్వేల్ రేంజ్, కోడూరు, ఇంకా బాలపల్లి ఇవన్నీ వస్తాయి. దీంట్లో ఏమంటే మెయిన్గా నేషనల్ పార్క్ అంటే ఇంకా చాలా ప్రాముఖ్యమైన అడవి, హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఫారెస్ట్. దాంట్లో మనకు ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో అయితే ఎలిఫెంట్స్ ఉన్నాయి, లెపర్డ్స్ ఉన్నాయి, ఇలాంటి రకరకాల జంతువులు, ఇంకా జింకలు, మిగతా అన్ని రకాల యానిమల్స్ ఉంటాయి. దీంట్లో మనకు ఆ ఒక్క ప్రాంతంలో పాస్ట్ హిస్టరీ చెప్పాలంటే గత 8 months బ్యాక్ ఇలాగే ఇల్లీగల్ ఎంట్రీ కొంతమంది చేశారు. సమ్ 25 to 28 people ఇల్లీగల్గా ఎంటర్ అయితే అక్కడ దే ఎన్కౌంటర్డ్ సమ్ ఎలిఫెంట్ హర్డ్స్. ఇంకా అటాక్ జరిగిన తర్వాత దాంట్లో ఒక 5 మందిని అటాక్ చేయడం జరిగింది. దాంట్లో 3 చనిపోయారు, ఇంకొక 2 దాంట్లో ఇంజూర్ అయ్యారు. సో అందరికి కూడా 10 lakhs ఇచ్చాం. దాని తర్వాత హాస్పిటల్లో వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా చేయించి వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చాం. సో ఇల్లీగల్ ఎంట్రీ అనేది చాలా తప్పిది, పర్మిషన్ లేకుండా లోపల పోవడము. వివిధ వన్యప్రాణులు, క్రూర మృగాలు, ఏనుగులు, పుళ్ళు ఉన్నాయని తెలుస్తుంది. అండ్ వీటి వల్ల మనకి ఇక్కడున్న ప్రజలు గత 15-20 సంవత్సరాల నుండి ఈ అన్నమాచార్య మార్గం అని చెప్పి తిరుమలకి వెళ్ళడానికి ఈ టైంలోని సీజన్లోని వెళ్తుండేవారు అయితే ముందు. బట్ అన్ఫార్చునేట్లీ ఈ టైంలో మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నట్లు అక్కడ ఏనుగులు క్లియర్గా ఉన్నట్టు, అండ్ అందులోని పిల్ల ఏనుగులు కూడా ఉన్నాయి. అండ్ ఆ గుంపంతా కూడా కొద్దిగా పిల్ల ఏనుగులు ఉన్నాయి కాబట్టి అగ్రెసివ్గా ఉంటాయి. అండ్ అక్కడ మార్గంలో పోయే ప్రజలకి 100% అటాక్ చేస్తాయి అని వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ఈ మార్గం ఎంచుకోకండి, ప్రజలు రోడ్డు మార్గాన్ని పోయి తిరుమల దర్శనం చేసుకోవాల్సిందిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వారు